హాయ్ అండి, ఐఎమ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఓన్లీ హాట్ వాటర్ తీసుకోమంటున్నారు. ఓన్లీ హాట్ వాటరే తీసుకోవాలా? అందులో ఏమైనా హనీ కానీ అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా మేము యాడ్ చేసుకోవాలా? అవి యాడ్ చేసుకుంటే మాకు అదర్ బెనిఫిట్స్ ఏంటి? ఓన్లీ నార్మల్ హాట్ వాటర్ తాగితే యూజెస్ ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్స్ అనేవి ఉన్నాయి. నార్మల్ వాటర్ తీసుకున్నా లేదు అంటే అదర్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా కూడా దేని యూజ్ దానికే ఉందండి. ఎందుకు అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోమంటారు అని అంటే కొంతమందికి లైక్ అదర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హాట్ వాటర్ తాగారు అనుకోండి, వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఉంటుందో బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి బర్న్ అవుతుంది. స్టమక్ ఎప్పుడు కూడా స్వెల్ అయినట్లుగా, అంటే వాళ్ళు వెయిట్ కరెక్ట్ గానే ఉంటారు బట్ స్టమక్ టమ్మీ రావడం, కొంచెం హ్యాండ్స్ దగ్గర కొంచెం లావుగా కనిపించడం, థైస్ కనిపించడం ఇలా ఉంటూ ఉంటది. అండ్ దాంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటది. సో అటువంటి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే హాట్ వాటర్ తాగితే మంచిది. మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా లేకుండా చక్కగా గట్ అనేది క్లీన్ అవుతుంది అని చెప్పి సజెషన్స్ అనేది ఇస్తాము. ఇది ఒక వేలో. హనీ అండ్ జీరా, జింజర్, మింట్ లీవ్స్ ఇలాంటివి కూడా చెప్తున్నారు కదండి. మరి ఇవి ఎందుకు అని అంటే ఫస్ట్ మనం డైరెక్ట్ గా హాట్ వాటర్ తాగలేని వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నార్మల్ హాట్ వాటర్ నేను కూడా తీసుకోలేను. సో అందులో ఏదో ఒక మిక్సింగ్ ఉంటేనే మన టంగ్ అనేది, మన మైండ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అంటే మన టేస్ట్ బట్టి మనం కొంచెం కన్వర్ట్ చేసుకుంటున్నాము అంతే. ఈ హాట్ వాటర్ లో మనం జీరా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ అండ్ కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, అండర్ గ్యాస్. సో స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, బీభత్సకరమైన స్మెల్ రావడం, మోషన్స్కి వెళ్ళినా, లేదు అంటే పీరియడ్స్కి ముందు ఈ అండర్ గ్యాస్ వల్ల ఇలాంటి ఇష్యూస్ రావడం, ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. అప్పుడు ఈ జీరా అలాంటివి మనం రెగ్యులర్గా ఈ హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రీ గ్యాస్ అనేది మనకు వచ్చేస్తుంది. అండ్ లెమన్ పిండుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే లెమన్లో మనకి సిట్రస్ ఫ్రూట్ లెమన్ అనేది. సో లెమన్ పిండుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, మన గట్టు క్లీన్ అవుతూ ఉంటుంది. అండ్ దానితో పాటు మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ అవుతాయి మనకి లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇది ఒకటి. అండ్ కొంతమంది మరి హనీ ఎందుకు అని అన్నారు. హనీ వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారండి. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. హనీ వల్ల మనకి డయాబెటిక్ ఏమీ రాదు, కాకపోతే మనం ఈ నార్మల్గా ఇవన్నీ యాడ్ చేసినవి మనం తీసుకోలేం కాబట్టి కొంచెం స్వీట్ యాడ్ చేస్తే మనకి ఈజీగా ఆ వాటర్ని తాగలుగుతాం కాబట్టి హనీని యాడ్ చేయమని చెప్తాము. హనీ మన టేస్ట్ కవరీ చేయడంతో పాటు మనం వెయిట్ లాస్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్స్. అందుకని హాట్ వాటర్ కి అండ్ దాంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన వాటర్ కి ఇదే డిఫరెంట్. అంతేగాని దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. నార్మల్ హాట్ వాటర్ మనం డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక 1/2 లీటర్ తాగాము అని అనుకోండి, మనకి స్లీప్లెస్ ప్రాబ్లం కూడా మనకి కరెక్ట్ అవుతూ ఉంటది. అండ్ మనకి నైట్ మనం ఏదైనా స్మోకర్స్, హెవీ డ్రింకర్స్ ఉంటారు, వీళ్ళు నైట్ ఇలాగా చేసేసి ఇంకా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి స్లీప్ లోకి వెళ్ళిపోతుంటారు. ఎర్లీ మార్నింగ్ ఇంకా వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి లైక్ గ్యాస్ పట్టేసినట్లుగా, కొంచెం డల్నెస్ గా ఇలా ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా ఈ 1/2 లీటర్ హాట్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి పట్టేసిన గ్యాస్ట్రిక్ ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నైట్ చక్కగా పార్టీస్ కి అలా వెళ్ళి అక్కడ టైప్ ఆఫ్ బిర్యానీస్ మనం తింటుంటాము. అటువంటప్పుడు కూడా వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ కల్లా బాడీ అంతా అనీజీగా ఉండడం, డైజెస్ట్ అవ్వకపోవడం, అండ్ గ్యాస్ ఫామ్ అయ్యి ఉండడం, టమ్మీ రావడం, పొట్టంతా స్వెల్ అయ్యి ఉండడం ఇలా ఉంటుంటది. సో ఈ టిప్ వాళ్ళు కూడా యూజ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి స్టమక్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. గ్యాస్ అంతా కూడా బయటికి తేపుల రూపంలో కింద అండ గ్యాస్ నుంచి మనకి బయటికి పోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం ఒకవేళ ఏదైనా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, పార్టీస్ లేదు అంటే అనదర్ అకేషన్స్ లో ఎటైనా కూడా మనం ఏదైనా నచ్చిన క్రేవింగ్ తిన్నాము అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ దానికి మనం వెంటనే మన ఇంట్లో ఉండే వాటితోటే మన ట్రీట్మెంట్ మనం చేసుకోగలిగితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూ రాదు, ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. సో ఇది అనేది మన మైండ్ సెట్ ని బట్టి ఉంటది.